భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు పాల్గొన మాసపు సోమవారం. చాలా పవిత్రమైనటువంటి రోజు. పైగా మార్చి 30వ తేదీన ఉగాది రాబోతుంది. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాదిలోపు ఎవరైతే ఈ కథలను భక్తి శ్రద్ధలతో వింటారో వారు శివకేశవుల యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందుతారు. మనం సృష్టిలో ఇప్పటి వరకు ఎన్నో కల్పాలు గడిచిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్న కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. ఈ కల్పం ఆరంభంలో 6 గొప్ప గొప్ప గోత్రాలకు చెందినటువంటి మునులు ఈ ప్రయాగలోనే ఒకే చోట చేరి కూర్చొని పరబ్రహ్మ ఎవరా అని ఆలోచించసాగారు. ఎన్ని రోజులు గడిచినా వారికి తెలియరాలేదు. అందుకు వారు సృష్టికర్త అయిన బ్రహ్మను కలిసి, ఓ చతుర్ముఖ, మా సందేహాలు నీవు మాత్రమే తీర్చగలవు. నీ దగ్గరికి వచ్చాము. మా సందేహం ఏమనగా, పరమపురుషుడు అని పిలువబడుతున్నవాడు ఎవరో చెప్పమని ప్రాధేయపడ్డారు. అప్పుడు బ్రహ్మ, పరముడైన వాడు రుద్రుడు, ఆయనే శివుడు అని చెప్పాడు. దానికి మునులు, ఆ శివతత్వం ఎలా తెలుస్తుంది అని అడిగారు. అందుకు బ్రహ్మ, శివ అనుగ్రహం వల్లే శివతత్వం తెలుస్తుంది. ఆయన యొక్క అసాధారణ అనుగ్రహం వల్ల శివభక్తి, ఆ భక్తి క్రమక్రమంగా సంపూర్ణానుగ్రహము సిద్ధిస్తుంది. దానివల్ల సత్యసాధన, సాధక జ్ఞానం సమకూరుతుంది. దాని ద్వారా శివతత్వం తెలుసుకోవాలి అన్నారు. మునులు మరలా అడిగారు, ఓ సృష్టికర్త, సాధ్యాలలో ముఖ్యమైనది ఏది? సాధన అంటే ఎటువంటిది? సాధకుడు ఎవరు అని బ్రహ్మగారు చెప్పారు. సాధ్యాలన్నింటిలో అత్యంత ప్రధానం శివప్రద ప్రాప్తి, శివ ఆరాధన చేయటమే అని తెలుసుకోవాలి. శివానుగ్రహం వల్ల ఏర్పడిన శమధమాది సంపత్తులు కలవాడే సాధకుడు అని చెప్పబడుతున్నాడు. వేదాల్లో చెప్పినట్టు తన ఆచార్య వ్యవహారాలు, ఆశ్రమ ధర్మాలు నిర్వర్తిస్తూ సర్వకర్మల ఫలాలను శివార్పణం చేస్తూ ఉండే సాధకుడు జన్మాంతరంలో శివ సాయుధ్యం పొందుతారు అనటంలో సందేహం లేదు. ఇక సాధన, దీనికి శ్రవణం, కీర్తనం, మననం అనేవి 3 ముఖ్యమైనవి. దానికి మునులు ఆ మూడింటి గురించి వివరించమని అడిగారు. బ్రహ్మదేవుడు, వినండి అంటూ, పరమేశ్వరుని లీలలు మనసారా వినటం శ్రవణం. మనం కంటితో అన్నీ పరిశీలిస్తాము. కంటికి కనపడని వాటి గురించి కూడా తెలుసుకోవాలని తపన పడతాము. అలాంటిది కంటికే కాదు, మనసుకి, వాక్కుకి గోచరం. కానీ ఆ శివుడి గురించి వినాలంటే ఎంత తపనగా ఉంటుంది. ఇదిగో ఇలా తప్పించి ఆ సర్వేశ్వరుడి గురించి గురువు నుండి వినాలి. అది నాంది. ఎక్కడ శివనామం వినపడినా కానీ మనసుకు ఎక్కించుకొని, యువతుల సోయగాల గురించి యువకులు ఎంత తన్మయత్వంతో వింటారో అలా వినాలి. అదే శ్రవణం. ఆ పరమశివుడు లోకాల్ని రక్షించడానికి భక్తులను ఎలా కాచుకొని దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాడో అలాంటి శివలీలలో నిత్యం కీర్తిస్తూ ఉండాలి. వాటినే గానం చేస్తూ ఉండటమే కీర్తనం. ఆ కీర్తనాన్ని మనసులో అనుకుంటూ పదే పదే ఆ కైవల్యదాయకుని మనసులో అర్పించటయే మననం. వీటికి మూలం సజ్జనుల సాంగత్య, వృద్ధులతో, జ్ఞానులతో, మంచి బుద్ధి ఉన్నవారితో సంచరించటమే. వారు చెప్పే 4 మంచి మాటలు వింటూ మంచి నడవడికతో ఉండటం ఆరంభమవుతుంది. శివునికి సంబంధించిన విషయాలు పదే పదే వింటూ ఉండటం వల్ల కీర్తనకి పునాది పడి, అది వింటున్న కొద్దీ మననానికి బీజం పడి వాటిని అనుభవించే సిద్ధి కలుగుతుంది. అందుచేత ఈ 3 ఉత్కృష్టమైనవిగా భావించాలి. ఏది సాధ్యపడాలన్నా అంతో ఇంతో శివానుగ్రహం ఉంటే తప్ప ఏదీ సిద్ధించదు. ఒకానొక సృష్టి ఆరంభమైన వేళ అప్పటికి 5 ముఖాలతో ప్రకాశించే అబ్జాసనుడు అయిన బ్రహ్మ విష్ణువు దగ్గరికి వచ్చాడు. అసలే అందగాడైన ఆ శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పడుకొని పారిషదులందు ఉపచర్యలు చేస్తూ ఉండగా సృష్టి ఏ ఆటంకం లేకుండా సాగుతున్న సూచనల వలన కాస్తంత అహంకారంతో ఉన్నాడు. అప్పటికే ఆక్రమిస్తుంది బ్రహ్మకి కూడా. ఆ అహం, అదే శివమాయ. ఆ శివమాయలో పడి అహం పెంచుకొని, ఏమయ్యా 4 చేతులవాడా, నేను సృష్టికర్తను, నేనే వస్తే నన్ను లెక్క చేయకుండా నిద్రపోతున్నావా? అందరికీ తండ్రిని, గురువుని నేను. మర్యాదగా లేచి నాకు అతిథి మర్యాదలు చెయ్యి. లేదంటే పశ్చాత్తాపం విధింపబడుతుంది తెలుసా అన్నాడు. విపరీతమైన కోపం వచ్చింది శ్రీ మహావిష్ణువుకి. తన బొడ్డులో నుంచి మొలిచినటువంటి తామర పువ్వులో నుంచి పుట్టిన విరించి తనని అలా నిర్లక్ష్యం చేయటం, తనే తండ్రి అనటం అసలు నచ్చలేదు.
అయినా స్థితికర్త కదా. పైకి నవ్వుతూ నీకు స్వస్థత కలుగుతుగాక అని బ్రహ్మ కన్నా తానే ఎక్కువ అన్నట్లు ఎప్పుడైతే ఆత్మస్థుతి చేసుకోవటం మొదలుపెట్టాడో అప్పుడే ఆవహించింది శివమాయ. ఇద్దరూ శివమాయలో పడి మునిగిపోయారు. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అంటూ, నేను సర్వేశ్వరుణ్ణి అంటే నేను అంటూ చివరికి వారి వివాదం యుద్ధంలా పరిణమించింది. విష్ణువు వైపు విష్ణుగణాలు, బ్రహ్మ వైపు బ్రహ్మగణాలు చేరి సమర శంఖారావం చేశాయి. ఊర్ధ్వలో నిలిచి దేవతలు, దివ్యర్షి గణాలు అన్నీ యుద్ధాన్ని తిలకించసాగాయి. యుద్ధం యుద్ధంలాగా కాకుండా ప్రళయంలా పరిగణించింది. బ్రహ్మ పాశుపతాస్త్రం, విష్ణువు మహేశ్వరాస్త్రం ప్రయోగించారు. ఇది చూసి దేవగణములు, ఋషులు కైలాసం చేరి వాళ్ళిద్దరినీ ఆపమని ప్రాధేయపడ్డారు. శివుడు వాళ్ళని ఓదార్చాడు, అభయమిచ్చాడు. ఉన్నవాడు ఉన్నట్లుగా మాయమై మహేశ్వర పాతుపతాస్త్రంతో తలపడుతున్న బ్రహ్మ విష్ణువు మధ్యలో అగ్నిస్తంభమై నిలిచాడు. అదే ఆవిర్భావం. బ్రహ్మ విష్ణువులిద్దరూ విసిరిన అస్త్రములు ఆ తేజోస్తంభంలో విలీనమైపోయాయి. తుది ఎక్కడో మొదలెక్కడో కూడా తెలియని ఆ స్తంభాన్ని చూస్తూ నివ్వెరపోయారు. దాని నుంచి వచ్చే వెలుతురే వెలుతురు అన్నట్లుగా దేవతలంతా వారి తేజస్సును తప్పిపోయారు. బ్రహ్మ విష్ణువు కలలు తప్పి కలతపడసాగారు. ఇంతవరకు వారిలో ఉన్న అహంకారం ఎటుపోయిందో ఆ అపూర్వ స్తంభం చూస్తూ అద్భుత రసంలో మునిగిపోయారు. తానే సర్వేశ్వరుడు అంటే తానే అని వాదులాడుకున్న ఇద్దరు ఎంత చూసినా ఆ తేజం అంతుపట్టలేదు. దానిని వారు సృష్టించలేదు. వాళ్ళకది అసలు తెలియదు. అవయవాలే లేకుండా అప్రమేయంగా ఎంత పరిమాణమో తెలియనటువంటి తుది మొదలు లేకుండా ఉన్న ఆ వెలుగు యొక్క ఊర్ధ్వ పార్శ్వములను తెలుసుకోవటమే సమస్యగా అనిపించింది. వెంటనే బయలుదేరారు ఇద్దరు. శ్వేతవరాహ రూపం ధరించి దాని అడుగు భాగాన్ని కనిపెట్టడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరాడు. ఎంత తొలిచినా ఇంకా ఉన్నట్టుగానే ఉంది. దీని చివర ఎక్కడ అనేది నేను కనిపెట్టలేను అని అలసిపోయి తిరిగి యథాస్థితికి వచ్చాడు విష్ణువు. మరి బ్రహ్మదేవుడో హంసావతారంలో ఊర్ధ్వ భాగాన్ని వెళ్ళసాగాడు. ఎంత దూరం వెళ్ళినా అతనికి కూడా అది కనపడలేదు. అదే సమయానికి శివతేజ స్తంభం అగ్రభాగం నుండి మొగలి పువ్వు వస్తుంటే దానిని బ్రహ్మ ఆపేశాడు. తన అన్వేషణ గురించి చెప్పాడు. ఈ నిట్ట నిలువు అగ్రం నీకు తెలుసా అని అడిగాడు. దానికి ఆ మొగలి పువ్వు నవ్వి నేను వస్తుంది అక్కడి నుంచే అని అంది. కాలమానం రీత్యా చాలా యుగాలు అయింది. నేను జారి ఇక్కడికి చేరాను. ఈ లోపల ఈ స్తంభం ఇంకెంత పెరిగిందో నాకు తెలియదు అంది. బ్రహ్మ బాధపడ్డాడు. ఆయనకి విష్ణువుతో సమానుడు అనిపించుకోవటం తనకి ఇష్టం లేదు. విష్ణువు ముందు లోకువైపోతాడేమో అని అనుకున్నాడు. దానికి బ్రహ్మ మొగలి పువ్వును తనకి ఒక సాయం చేయమని అడుగుతాడు. నేను ఈ శిఖరాగ్రం చూశా అని చెబుతాను. అది నిజమే అని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు. సరే చెప్తా అంది. ఇద్దరూ పూర్వం స్థలానికి చేరారు. దిగులుగా కూర్చున్న విష్ణువుని చూస్తూ బ్రహ్మ నేను ఈ శిఖరాగ్రం చూశాను. దానికి మొగలి పువ్వు సాక్ష్యం అంటాడు. ఆ కేతకి సుమం కూడా అవును అంటుంది. బాధపడుతూనే నీరదశ్యాముడు బ్రహ్మకు ఆర్ఘ్యపాద్యులు ఇచ్చి ఆ అగ్నిస్తంభం దగ్గరే కూర్చుండిపోయాడు. ఎప్పుడైతే విష్ణువులోని అహం నశించిందో అప్పుడు అతనికి శివమాయ తొలగిపోయి తన గత ప్రవర్తనకి అహంకారపూరిత చేష్టలకి పశ్చాత్తాపడుతూ శివశివ అని అనుకోసాగాడు. అప్పటికే బ్రహ్మ చేసిన దానికి శిక్షించాలని అనుకున్న శివుడు విష్ణువు పశ్చాత్తాపానికి ప్రసన్నుడై నిరాకారంగా ఉన్న అగ్నిస్తంభం నుంచి సాకార రూపంలో ప్రత్యక్షమయ్యాడు. సెగలో చంద్రరేఖ, నీలకంఠం, నాగాభరణం, డాకేల శూలం, ఒక చేత్తో అభయముద్ర, వ్యాఘ్రాంబరంతో సాక్షాత్కరించాడు. కళ్ళ ముందు కనిపిస్తున్న శివ తేజస్సును సగం మూసిన కళ్ళతో వీక్షించసాగాడు. శివుడు విష్ణువుతో నారాయణ, నువ్వు కూడా బ్రహ్మలాగా అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మ కన్నా ఎక్కువగా చలామణి అయ్యేవాడివి. కానీ నీవు సత్యంను నమ్మిన దాని మీద నిలబడడం వల్ల నేను నీ యందు సంతుష్టుడయ్యాను. సత్యమును నమ్మినవాడే శాశ్వతుడు. ఇకపై ఊర్ధ్వ మధ్య అధోలోకాలలో నాతో సమానంగా పూజించబడతావు అని వరమిచ్చాడు. జనులచే ఆరాధింపబడతావు అని అన్నాడు శివుడు. విష్ణువు పట్ల ప్రసన్నుడైన శివుడు బ్రహ్మ చెప్పిన అబద్ధానికి శిక్షింపదలచి
తన సంకల్పంతో భైరవుణ్ణి సృష్టించాడు. ఆ అబద్ధం చెప్పిన బ్రహ్మ శిరస్సును సత్కరించమని చెప్పాడు. శివుడు చెప్పడం ఆలస్యం. బ్రహ్మదేవుడి కొప్పు పట్టుకొని తన కత్తి వాదరతో ఒక్క ఉదుటున అబద్ధం చెప్పిన బ్రహ్మ 5వ తలను నరికేశాడు. మిగిలిన వాటిని నరికేందుకు సిద్ధమవుతూ ఉండగా బ్రహ్మ భయంతో శివశివ అని వణికిపోతూ శివుని పాదాలపై పడ్డాడు. నన్ను రక్షించు అని చేస్తున్న ఆర్తనాదం చూసి విష్ణువుకు కూడా జాలి కలిగింది. ఎంతైనా ఆయన బొడ్డు తామర నుంచి వచ్చినవాడు కనుక శివుణ్ణి పదే పదే స్తుతించుతూ తనని క్షమించమని అడగసాగాడు. బ్రహ్మదేవుడు మరీ దీనమైన స్థాయిలో అర్థిస్తున్నారు. విష్ణువు మొహం కూడా చూసి సరే ఇప్పటికే క్షమించుతున్నాను, ఇకపై ఇలా దోషపూరిత వచనములు చేయటం మాని సృష్టి కార్యం చేస్తూ నీ పనిలో నువ్వు నిమగ్నమవు. నీ వచన దోషం వల్ల నీవు ఎక్కడా పూజలకి అనర్హుడవు. నా భక్తుడివి, నిరంతరం నన్ను చింతన చేస్తూ ఉంటావు కావున ఒక వరం ఇస్తున్నాను. యజ్ఞ యాగాదులు మొదలైన వేదోక్త కర్మలలో నువ్వే గురువుగా గౌరవింపబడతావు. అలా కాకుండా నిన్ను కాదని చేసే కృతువులేవీ ఫలింపబడవు అని చెప్పాడు. తదనంతరం శివుడు వణుకుతూ ఉన్న మొగలి పువ్వుని చూస్తూ నీవు అబద్ధపు సాక్ష్యం చెప్పిన కారణం చేత నా పూజకి అనర్హురాలివి, నాకు అయిష్టురాలివి అన్నాడు. ఇలా చెప్పగానే భయంతో కదిలిపోయింది మొగలి పువ్వు. పరిమళాల పొత్తి కదా, దేవతలు అందరూ ధరిస్తారు. ఎప్పుడైతే శివుడు శపించాడో వెంటనే దేవతలంతా కూడా మొగలి పువ్వుని గిరాటు వేశారు. అది దేవుడికి నచ్చలేదని ఆయనచే తిరస్కరించింది. ఎవరైనా నచ్చుతుందా? మొహం ఎత్తుకోలేకపోయింది. ప్రాధేయపడుతూ శివుని అర్థించింది. నీ సేవకు నోచుకోని దానను, నా జన్మ వృధా అవుతుంది, కరుణించమని ప్రార్థిస్తుంది. జంగముడు కరుణించి నా మాట అన్నది అన్నట్లుగా జరగాల్సిందే, కానీ నా భక్తులకు ఉపయోజితం అవుతావులే, పూజకి పనికిరాకపోయినా కూడా నాపై కప్పుగా అలంకరించడానికి నీవు ఉపయోజితవు అవుతావు అని అనుగ్రహించాడు. ఇక శివతత్వాన్ని తెలిపే ఒక కథ. పూర్వం కిరాతక నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరుకి బ్రాహ్మణుడే కానీ అతనిలో ఆ లక్షణాలు ఏవీ ఉండేవి కావు. సంధ్యావందనం, పూజా ఉపచారాలు ఏవీ అతనిలో కనపడేవే కావు. అతను వైశ్య వృత్తి యందు ఆసక్తి కనపరుస్తూ తనని నమ్మి వచ్చిన వాళ్ళని దగా చేయటం, కుల కలహాలు పెట్టటం ధనార్జన ప్రధాన వృత్తిగా ఉండేవాడు. డబ్బే దైవంగా భావించే దేవరాజు ఒకరోజు స్నానానికి జలాశయం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ శోభవతి అనే వేశ్యను చూసి మోహించి ఆమె మాయలో పడిపోయాడు. ధనవంతులు కనపడితే అలాంటి వారు వదలరు కదా. ఆమె కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది. ఇద్దరూ స్వేచ్ఛగా కామ విహారం సాగించారు. ఎలా వచ్చింది అలాగే పోవాలి అన్నట్టు ఉన్నదంతా ఆ వేశ్యకి ఖర్చు పెట్టసాగాడు. సౌందర్యవతి, శీలవతి, గుణవతి అయిన భార్య. తల్లిదండ్రులు ఎంత వారించినా వినలేదు. ఒకరోజు చూసి వాళ్ళందరినీ హత్య చేసి ధనం కూడబెట్టుకొని ఆ వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడే ఉండసాగాడు. అతని దగ్గర ధనం పోయినందువలన ఆ సోకులాడి అతనిని తరిమేసింది. వయసు కూడా పైబడింది. జ్వరంతో బాధపడుతూ ప్రతిష్టానపురం చేరాడు. అక్కడ ఒక శివాలయంలో ఉండసాగాడు. ఆ శివాలయంలో శివపురాణ పఠనం జరుగుతోంది. జ్వరంతో ఉన్న దేవరాజు ఆ శివపురాణ పఠనం వింటూ ఉండేవాడు. ఆ శివపురాణం అతని ఆయుర్దాయం 2 రోజులు పూర్తి అయ్యాయి. అతన్ని తీసుకువెళ్ళటానికి యమదూతలు అక్కడికి వచ్చి అతనిని తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉండగా శివదూతలు అక్కడికి వచ్చారు. యమకింకరులు అతని పాపాలను గుక్క తిప్పుకోకుండా చెప్పి ఇతనికి ఈశ్వర సన్నిధానం ఎలా వస్తుంది అని ప్రశ్నించారు. అందుకు శివదూతలు ఎంత పాపం చేసినా చివరి క్షణాల్లో శివపురాణం కల్మషరహితంగా విన్నాడు, అది శివ సన్నిధానం ప్రసాదిస్తుంది అని తీసుకువెళ్ళిపోయారు. జరిగిన విషయం యమకింకరులు ధర్మరాజుకు చెప్పారు. అందుకు యమధర్మరాజు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించాడు. శివపురాణం చదివినా విన్నా తెలుసుకున్నా అటువంటి వారి జోలికి వెళ్ళొద్దని దూతలను శాసించాడు. త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. మహేశ్వరుడు, ఈ మహేశ్వరుడు శివుడిగా, రుద్రుడిగా, చంద్రశేఖరుడిగా, గంగాధరగా, గరళకంఠగా, నటరాజుగా, అఘోరాగా ఇలా ఎన్నో రూపాల్లో నామాలు ఉన్నప్పటికీ తత్వం మాత్రం ఒక్కటే. ఎందరికో అవగతం కాని ఒక విచిత్రం. పాహి అంటే కాపాడుతాడు,
దేహి దేహి అంటే రక్షిస్తాడు, ధిక్కరిస్తే శిక్ష ఇస్తాడు, నమ్మితే మిత్రుడు, శత్రువులకు రుద్రుడు. భక్త సులభుడు, భక్తుల పాలిట కల్పవృక్షమై నిత్య భక్తదాసుడు. ఈ లోకంలో చైతన్య రూప మనోహర దృశ్యం, ఆనంద నిలయం, కైలాసం పరమేశ్వరుడు. తలుచుకోగానే తల మీద చంద్రవంకతో, నాగాభరణాలతో, కొప్పులో గంగతో, నుదుటిన అగ్ని తత్వమైన నేత్ర ముఖములతో, సరళ ఘటనతో కూడిన రూపం మొదులుతుంది. ఇంతకీ ఈ పరమశివుడు చంద్రశేఖరుడు రూపం ఎలా దాల్చాడు? చంద్రశేఖర్ తత్వమేమిటి? చంద్రమౌళి ఎలా అయ్యాడు? చంద్రుడు చాలా పరాక్రమం గలవాడు, ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినవాడు. చంద్రుడు రూపంలో మనోహర రూపం. లక్ష్మీ సోదరుడు, సముద్రరాజ తనయుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మానసకారకుడు కాగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకి సమానమైన ప్రేమని అందించాలన్నదే తన మాట. ఆ మాటకు మారు మాట్లాడకుండా సరేనన్నాడు చంద్రుడు. కానీ చంద్రునికి రోహిణి అంటే ఎంతో ప్రేమ, అభిమానం. ఆమె కోసమే ఆ మిగిలిన 26 మందిని చేసుకున్నాడు. దక్షుని 27 మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఒక్కో రోజు ఒక్కో భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే ఈ రోజులు గడిచే కొద్దీ చంద్రుడికి ఈ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలగసాగింది. ఆ విషయం మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది. కొన్నాళ్ళకి ఆ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు. ఆ విషయాన్ని విన్న దక్షుడు చంద్రుని మందలించాడు. కానీ కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలిగింది. ఈసారి దక్షుడు ఊరుకోలేదు. దక్షుడు ప్రజాపతి హోదాలో ఉన్నాడు. అతనికి అందరూ అంటే దేవతలు, ఈ సృష్టిలో ప్రాణులు మరియు జీవరాశులు అతడు పెంచి పోషించాడు. ఎన్నో యజ్ఞాలను, ఎన్నో యాగాలు చేసి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సృష్టి కార్యంలో మహోన్నతమైన స్థానం అతనిది. అందుకే దుర్గా స్వరూపమైన అమ్మవారిని కూడా సతిలాగా కుమార్తెగా జన్మించింది. కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవటం లేదంటూ దక్షుడు చంద్రుని మీద కోపగించుకున్నాడు. అల్లుడి మీద కోపంతో ఊగిపోయాడు. ఆలోచించకుండా ఏ వెలుగుని చూసుకొని నువ్విలా విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. ఆయన శపించినట్లుగానే ఒక్కరోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడికే గనక క్షీణించిపోతే ఔషధాల పరిస్థితి ఏం కాను, మనుషులు మనస్సులు ఏం కాను అంటూ అంతా కలవరపడిపోసాగారు దేవతలు. చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటూ ఇటూ తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. నారదుడి సలహాతో చివరికి మరికాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు. శివుని రక్షించమని ప్రార్థించాడు. తనకు మాటిస్తే కానీ కాళ్ళు వదలనని శివుడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. పరమశివుడు మాటిచ్చాడు. చంద్రుడు తన శాపాన్ని గురించి చెప్పి ఉపసంహరించమని అడిగాడు. దానికి పరమశివుడు చంద్రుని పరిస్థితి గమనించిన మనసు కరిగిపోయింది. దక్షుడి శాపం అకారణమైంది కాదు, కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు. అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకంలో అంధకారంలో ఉండటం మంచిది కాదు. కాబట్టి ఒక ఉపాయాన్ని సూచించాడు పరమశివుడు. పరమశివుడు చంద్రునితో, నీవు నా కైలాసంలో ఉన్నంత వరకు నీకు ఏ శాపం తగలదు అని చెప్పాడు. ఈ వార్త తెలిసిన దక్షుడు అహం దెబ్బతిని శివుడి పైకి వెళ్ళి, నీవు నాకు వరమిచ్చిన మాటేమిటి? ఇప్పుడు నా శాపాన్ని ఆపేస్తావా? నీవు ఎంత గర్వమని! త్రిమూర్తులలో శివుడు ఒకడు అని చూడకుండా యుద్ధానికి దిగుతాడు శివుడు. ఎంతో దయతో, దక్ష, నీ కూతుళ్ళ జీవితాన్ని ఆలోచించావా? అల్లుడు గురించి పట్టించుకున్నావా?
ముందు వెనక ఆలోచించకుండా నీ శాపం వారి పాలిట భయానకం. దానికి దక్షుడు, నువ్వెవరు రక్షించడానికి, శాపం ఉపసంహరించడానికి? చేస్తే నేనే చేయాలి కానీ మీరు కాదు చేయటానికి. ఇద్దరు యుద్ధానికి తలపడ్డారు. ఇప్పుడు మహావిష్ణువు కల్పించుకొని, సరే దయచేసి మీరు ఆపండి, నేను మీకు ఒక ఉపాయం చెబుతాను. ఇది మీకు సమ్మతమైతే పాటించండి. మీరిద్దరి మాట చెల్లే విధంగా చంద్రుణ్ణి రెండుగా యోగమాయతో సృష్టిస్తా. ఒకరు కైలాసంలో శివుని సమక్షంలో, ఇంకొకరు అంతరిక్షంలో దక్షుడు శాపం అనుభవిస్తూ ఉంటారు. దీనికి ఇద్దరూ సరే అన్నారు. అంతరిక్షంలో చంద్రుడు వెళ్ళి కృష్ణపక్షంలో తగ్గుతూ శుక్లపక్షంలో పెరుగుతూ ఉన్నాడు. కైలాసంలో చంద్రుడు రుద్రుడు కాళ్ళ దగ్గర బాలచంద్రునిగా మారితే, శివుడు నీ స్థానం కాళ్ళ దగ్గర కాదు తలపైన అని చెప్పి తన శిరస్సుపై మకుటంగా ధరించి చంద్రశేఖరగా అవతరించాడు. ఇలా కాళ్ళ మీద పడే వారిని కూడా తల మీద పెట్టుకునే తత్వం. దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసినప్పుడు ముందుగా హాలాహలం అనే విషయం వచ్చింది. దాన్ని తట్టుకోలేక శివుణ్ణి వేడుకుంటే శివుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకొని గరళకంఠుడుగా మారాడు. అందరూ ఎన్నో విలువైన వాటిని పొందినా తాను మాత్రం వాటికి అతీతంగా ఏమీ సాగర మదనంలో స్వీకరించలేదు, ఆశించలేదు కూడా. ఆయన ఒక మహాయోగి, లోకానికి ఐశ్వర్యమిచ్చిన పరమేశ్వరుడు. తనని అంతం చేయాలని తప్పించిన రాక్షస భక్తులకి సైతం తాను వరాలిచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఉదాహరణకి రావణుడికి తపస్సుకు మెచ్చి వాడికి పార్వతిని ఇచ్చాడు. ఆమె రుద్రరూపం చూసి ఆఖరికి శివుడు మోసం చేస్తాడని భ్రమపడి శివుడికి సవాలు విసురుతాడు. బాణాసురుడికి వరమిచ్చి వాడికి కాపలా ఉండడానికి కుటుంబ సమేతంగా వెళ్ళాడు. చివరికి వాడు, నాతో ఎవరు యుద్ధం చేయటం లేదు, నీవైనా నాతో యుద్ధం చెయ్యి అంటాడు. భస్మాసురుడికి వరమిచ్చి అది నీ తలపై పెట్టి చూస్తాను అని తరుముకుంటాడు శివుడిని. శివుడు ఆకరుడు, నిరాకారుడు. శివ చైతన్య రూపం. శివుడు శరీరంలో సహభాగం పొందారు విష్ణు, పార్వతి. ఆవై శివకైశవ అర్ధనారీశ్వర రూపాలు. శివుడు అభీష్ట ప్రియుడు. చెంబు నీళ్లు పోసి 3 మారేడు ఆకులు ఇస్తే చాలు. అందుకైన బిల్వపత్రం గురించి బిల్వ అష్టకంలో త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రినాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం సిమార్పణం. ఇలా పరమశివుడు బోళాశంకరుడు అడిగిన వారికి కోర్కెలు ప్రసాదించే అభయహస్తుడు బోళాశంకరుడు. కాబట్టి శంకరుణ్ణి ప్రతి నిత్యం నామస్మరణ చేస్తూ శంకరుణ్ణి పూజించినట్లయితే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శివానుగ్రహం పూర్తిగా పొందవచ్చు. ఈ కథలన్నీ కూడా ఉగాదిలోపు ఎవరైతే వింటారో శివానుగ్రహాన్ని పొంది శివ సాయుధ్యాన్ని పొందుతారు. శివతత్వం తెలుసుకున్నవాడు శివభక్తుడవుతాడు. కాబట్టి ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.